మనం చూసాం మొన్న 15వ తేదీన గుంటూరు నగరంలో కృష్ణబాబు కాలనీలో ఒక మహిళ నీటి కొలాయి విషయంలో తెలుగుదేశం పార్టీ వార్డ్ సెక్రటరీ అయిన మల్లెల మూర్తి అనే వ్యక్తి 10,000 లంచం అడగడం జరిగింది. ఆ విషయంలో వివాదం తలెత్తి ఎంత దారుణంగా ఈ మల్లెల మూర్తి అనే వ్యక్తి అతని కుటుంబ సభ్యులు 9 మంది కలిసి ఆ మహిళను వివస్త్రణ చేసి ఆమె మీద దాడి చేయడం జరిగింది. నిజంగా సభ్య సమాజం తలదించుకునేటటువంటి సంఘటన అది. ఆమె 10 నిమిషాలు దాడి చేస్తూ ఉంటే మధ్యలో ఆమె భయంతో మూత్రం పోసుకుంటూ ఉన్నా కూడా వీళ్ళు విడిచిపెట్టకుండా ఆమె మీద దాడి చేశారంటే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎలా కాలకేయుల్లా మారిపోయారు అనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అసలు ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అర్థం కావట్లేదు. మొన్నటికి మొన్న ప్రకాశం జిల్లా కావలిలో మనం చూసాం, ఒక గిరిజన మహిళను ఏ విధంగా వివస్త్రం చేసి దాడి చేశారు. ఆ సంఘటన ఇంకా మరిచిపోకముందే ఇప్పుడు ఇంత దారుణమైన సంఘటన. అంటే మహిళలు స్వేచ్ఛగా ఈ కూటమి పాలనలో రోడ్డు మీద తిరగలేరా, బ్రతకలేరా? బ్రతికే స్వేచ్ఛని ఈ కూటమి ప్రభుత్వం పూర్తిగా హరించి వేసింది. ఇలా పదే పదే ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి? ఈ సంఘటనల కారకులు కూడా, ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే వీటి కారకులు కూడా ఎక్కువగా తెలుగుదేశం పార్టీ నాయకులు లేదా కార్యకర్తలు, ఆ కూటమిలో ఉండే వ్యక్తులే అవుతూ ఉన్నారు. ఎందుకు జరుగుతున్నాయంటే నాకైతే ఒకటి అర్థమవుతుంది. ఒక్కొక్క సంఘటన జరుగుతూ ఉంటే దాని మీద ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వలన తరువాత చేసే వాళ్ళకి భయం లేకుండా పోతుంది. మా ఎమ్మెల్యేలు ఇలాంటి తప్పులు చేసినా ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు కాబట్టి మేము మరిన్ని తప్పులు చేస్తాము అన్న టైపుగా ఈరోజు వ్యవహరిస్తూ ఉన్నారు. 15వ తేదీ ఆ సంఘటన జరిగింది. 16న ఆ మహిళ కంప్లైంట్ ఇచ్చింది, కానీ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. 17వ తేదీన సాక్షి మీడియా ఆ విషయాన్ని వెలుగులోకి తీసుకురావడం జరిగింది. వీడియోలు కూడా బయటకు వచ్చేసాయి. ఆ మహిళని వివస్త్రం చేసి దారుణంగా ఆమె మీద దాడి చేసిన వీడియోలంతా కూడా వైరల్గా సోషల్ మీడియాలో అవడంతో ఈరోజు ఉదయం చంద్రబాబు నాయుడు గారు మేల్కొని ట్వీట్ చేశారు. అప్పుడు పోలీసులు, మన రాష్ట్రంలో ఉన్న పోలీస్ వ్యవస్థ మేల్కొని వాళ్ళు అతన్ని, ఈ మల్లెల మూర్తి అనే వ్యక్తిని అరెస్ట్ చేశామని చెప్పడం జరిగింది. అంటే నిజంగా సిగ్గుచేటు కాదా? ఇది మానవత్వానికే సిగ్గుచేటు. ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలి. ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఈరోజు సిగ్గుతో తలదించుకోవాలి. చట్టానికి ఈరోజు అవమానం జరిగింది. ఈ రాష్ట్రంలో ఒక చట్టం, న్యాయం అలాంటివి ఏమీ అమలు కావా ఈ కూటమి ప్రభుత్వంలో నేను అడుగుతున్నాను. రెడ్ బుక్ రాజ్యాంగానికి పరాకాష్ఠగా ఉంది ఈ సంఘటన. ఎన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి సంఘటనలో మహిళల మీద దాడులు అవ్వచ్చు, అత్యాచారాలు అవ్వచ్చు, హత్యలు అవ్వచ్చు, మహిళల మీద వేధింపులు అవ్వచ్చు. ప్రతి సంఘటనలో కూడా కూటమి నాయకులే ప్రముఖ పాత్ర పోషిస్తూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఎవరి మీద మీరు చర్యలు తీసుకున్నారు? ఈ గుంటూరు జిల్లాలో జరిగిన సంఘటనలో 3 రోజులు ఎందుకు జాప్యం జరిగింది? తెలిసిన విషయం ఏంటంటే అక్కడ స్థానిక ఎమ్మెల్యే అయిన గల్లా మాధవి గారు ఆమె అనుచరులు కలిపి సెటిల్మెంట్ చేయడానికి ప్రయత్నించారంట. అంటే ప్రతి సంఘటనలో కూడా సెటిల్మెంట్తో కాలం వెళ్ళబూస్తూ ఉండే పరిస్థితి. ఇక్కడ చట్టం, న్యాయం ఏమీ ఉండవు. రెడ్ బుక్ రాజ్యాంగం, వాళ్ళ అనుచరులు ఏం చేసినా, మహిళల్ని వేధించినా ఎటువంటి చర్యలు ఉండవు. నాయకులే ఇలా చేస్తూ ఉంటే ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. కాబట్టి ఈరోజు గ్రామ స్థాయిలో, అలాగే వార్డు స్థాయిలో, డివిజన్ స్థాయిలో కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈరోజు ఇలాంటి దుర్మార్గకరమైన సంఘటనలు చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అసలు తాలిబాన్ల రాజ్యంలా ఉన్నట్టుగా ఉంది. తెలుగుదేశం పార్టీ అంటే, టీడీపీ అంటే తెలుగుదేశం పార్టీ, కానీ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ అంటే తెలుగు దుశ్శాసన పార్టీగా మారిపోయింది. టీడీపీ అంటే తెలుగు దుర్మార్గుల పార్టీగా ఈరోజు మారిపోయింది. ఇంత దారుణమా? అసలు ఆటవిక రాజ్యంలో కూడా ఎలాంటి సంఘటనలు జరగవు. అసలు మహిళలకి ఇంట్లో ఉన్న రక్షణ లేదు, బయటకు వెళ్ళిన రక్షణ లేదు. అసలు లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయిపోయింది కూటమి అధికారంలోకి వచ్చాక. అసలు చంద్రబాబు నాయుడు గారు, అసలు మహిళా హోంమంత్రి ఏం చేస్తున్నారు 3 రోజులైనా? ఇలాంటి సంఘటన జరిగినందుకు ఒక మహిళ అయిన హోంమంత్రి సిగ్గుతో తలదించుకోవాలి. ఆమె నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలి. తన పార్టీ కార్యకర్త, తన పార్టీ వార్డు ఇన్ఛార్జ్ ఈ విధంగా చేశాడు, సిగ్గుపడాలి.
మరి ఇప్పుడు ఆవిడ వీడియో కాల్లో పరామర్శ చేస్తారా? ఇలాంటి తప్పుడు పని చేసిన ఆ దుర్మార్గుడిని పరామర్శ చేస్తారా వీడియో కాల్లో? ఆవిడకి అలవాటు కదా వీడియో కాల్లో పరామర్శలు చేయడం. సిగ్గులేదా మీకు? ఎన్ని సంఘటనలు జరుగుతున్నా మీరు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? అసలు ఆ కుటుంబాల దగ్గరికి వెళ్ళి అసలు ఏం జరిగిందో తెలుసుకోవాల్సిన బాధ్యత హోంమంత్రికి లేదా? ఇలాంటి విషయాల్లో కోర్టులు కూడా సుమోటోగా తీసుకోవాలి, బాధ్యుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి. అసలు మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు మహిళా కమిషన్ ఈ రాష్ట్రంలో ఏం చేస్తూ ఉంది? మరి ఈ విషయంలో మీరు సుమోటోగా కేసులు తీసుకోవాలి కదా. ఈ తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇలాంటి పని చేశాడు, అతన్ని కఠినంగా శిక్షించడానికి యాక్షన్ తీసుకోమని పోలీసులను ఆదేశించాలి కదా. ఏం చేస్తుంది మహిళా కమిషన్? నిద్రపోతుందా అని నేను అడుగుతూ ఉన్నాను. మాట్లాడితే ఎగ్నిస్ట్ పార్టీ వాళ్ళు ఏమీ చేయకపోయినా మీరు నోటీసులు ఇస్తూ వాళ్ళకి విచారణకి పిలుస్తూ ఉంటారు కదా. మీ తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇలాంటి పని చేస్తే మీరు ఎందుకు దీని మీద యాక్షన్ తీసుకోలేదు? కనీసం నోటీస్ ఇవ్వలేదు. ఆ బాధిత మహిళ ఆ వీడియోలు నేను కూడా చూడడం జరిగింది. అసలు ఒక మహిళగా ఆ వీడియో చూస్తుంటే సిగ్గుతో తలదించుకున్నాను. అంత దారుణమా? అసలు నిజంగా ఇలాంటి రాష్ట్రంలో బ్రతుకుతున్నందుకు ఈరోజు సిగ్గుపడాలి ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా. ఈ ప్రభుత్వం ఇంత సంఘటన జరిగాక చంద్రబాబు నాయుడు గారు అంటూ ఉన్నారండి, నేను ట్వీట్ చేశాను, యాక్షన్ తీసుకున్నాము. చంద్రబాబు నాయుడు గారికి నేను ఒకటే అడుగుతూ ఉన్నాను, మరి 3 రోజులైంది. 15వ తేదీ సంఘటన జరిగింది, ఈ రోజు 18వ తేదీ మీరు ట్వీట్ చేశారు. మీకు తెలియదా? మీ పార్టీ నాయకులే సెటిల్మెంట్లకు ప్రయత్నించారు కదా. పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేదు ఈ రోజు వరకు? మరి పోలీసుల మీద చర్య తీసుకోవాలి కదా మీరు. అంటే సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయిపోయింది, సాక్షి మీడియా ఇలాంటి సంఘటనని, ఇలాంటి దుర్మార్గకరమైన సంఘటనని వెలుగులోకి తీసుకొచ్చాక ప్రజలందరూ చీకొడుతున్నారని అర్థమయ్యాక మీరు ట్వీట్ చేశారు. ఇదేనా మీ బాధ్యత? మీరు బహిరంగ క్షమాపణ చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు అని నేను తెలియజేస్తూ ఉన్నాను.